సాధిద్దాం అంటూ ప్రతి బూత్లో 60% ఓట్లు మనకే పడాలి. గృహసారథులతో కలిసి ఇంటింటికి తిరిగి వైకాపాకి ఓటేసేలా ఒప్పించాలి. సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైకాపా బూత్ కమిటీల శిక్షణ తీరు వాలంటీర్లు ఎన్నికల విధులు వినియోగించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన వైకాపా పెద్దలు మాత్రం వాలంటీర్లు యథేచ్ఛగా వాడుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలోని వారి సాయంతో వైకాపాకు 60% ఓట్లు పడేలా చూడాలి. నాయకులకు లక్ష్యం నిర్దేశించారు. మంగళవారం మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేలు సమన్వయకర్తల మండల స్థాయి సచివాలయ స్థాయి సమన్వయకర్తలకు ఎన్నికల నిర్వహణపై ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెక్షన్లో ఈ మేరకు సూచించారు. వాలంటీర్ల ద్వారా ప్రతి బూత్లో 60% ఓట్లు సాధించాలని నాయకులకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సెక్షన్లో భాగంగా చెప్పిన వాటిలో కొన్ని వివరాలంటూ వాటిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మనోళ్ళందరూ కార్యకర్తలందరూ కష్టపడండి, జన్మభూమి కమిటీలు కష్టపడండి, వాళ్ళు కష్టపడండి, వీళ్ళు కష్టపడండి అంటారు కదా. ఇక్కడ ఈ చెప్పింది ఏంటి, పైన హెడ్డింగ్లోనేమో గృహసారథులు అని, కిందేమో వాలంటీర్లు గృహసారథులు కలిసే పనిచేస్తున్నారు. అక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, అసలు పాయింట్ ఏంటి, మనం పట్టణ ప్రాంతాల్లో 80%, పల్లె ప్రాంతాల్లో 87% మందికి మన పథకాలు రీచ్ అయినాయి. హైయెస్ట్ రీచ్ అయింది 87. పట్టణ ప్రాంతాల్లో 80, పల్లె ప్రాంతాల్లో 87. కాబట్టి మనం 60% ఓట్లు సాధించాలి కనీసం. అంటే ఇతర పార్టీల వాళ్ళు అటు ఇటు ఉన్నా సరే వాళ్ళని కూడా కన్విన్స్ చేయండి. ప్రతి ఇంటికి వెళ్ళి గత 70 ఏళ్లలో ఎప్పుడన్నా మీకు ఇన్న ప్రయోజనాలు వచ్చినాయా ఒక ప్రభుత్వం ద్వారా, మీ ఇంటికి పార్టీలకు అతీతంగా ఇచ్చామా లేదా, కాబట్టి మాకు ఓటేయండి అని అడగండి అని చెప్పారు. ఇంతకుముందు అడిగాం, మళ్ళీ అడగండి అని చెప్పారు. పలుసార్లు తిరగండి అని చెప్పారు. 4-5 సార్లు ఒక్కొక్కింటిని టచ్ చేయండి అని చెప్పారు. ఇది అసలు పాయింట్. దాన్ని డైవర్ట్ చేసేసి ప్రతిదీ కూడా జగన్కి వ్యతిరేకంగా రాయాలా, బాబుకు అనుకూలంగా రాయాలన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నటువంటి వార్తల వ్యవహారం ఇది అట్లాగే నడుస్తుంటుంది. ప్రతి ఒక్క రోజులోనే తేలిపోయిన